షణ్ముఖ వ్యూహం, నిష్పక్షపాతమైన పరిపాలన, కొన్ని స్పష్టమైనటువంటి పదాలు కూడా పలకని ఒక మంత్రి, ఒక విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించేటువంటి మంత్రి. మన కర్మ, రాష్ట్ర ప్రజల కర్మ, చేయగలిగింది ఏం లేదు. ఈయనకంట సూపర్ 6 పథకాలంట అద్భుతంగా నచ్చినటువంటి పథకం అంట 20 లక్షల ఉద్యోగాల కల్పన అంట. ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తే రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మారిపోతుంది అంట. మరి సంవత్సర కాలంలో రమారమి 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కదా. మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని? రాష్ట్రంలో మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాలు ఎన్ని? గవర్నమెంట్ సెక్టార్ల ఉద్యోగాలు ఎన్ని? 16,000 డిఎస్సి పోస్టులు తీస్తే దానికి సంవత్సరం తర్వాత ఈరోజు ఎగ్జామ్ జరుగుతుంది. అదేమని అడిగితే దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టినాం, మొదటి సంతకం డిఎస్సి మీద పెడతామని కొన్ని వేల మంది గిరిజన ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను తీసుకొచ్చి జనరల్ డిఎస్సిలో కలిపి మీరు వ్యవస్థల మొత్తాన్ని మేనేజ్ చేసి కోర్టుకు వెళ్తున్న వాళ్ళని భయపెట్టేసి కోర్టుల్లో కేసులు నెంబర్ కానివ్వకుండా రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది, రాక్షస పరిపాలన కొనసాగుతున్నట్టుగా విద్యార్థుల మీద లాఠీలు విరక్కొట్టి డిఎస్సిని టెట్ పెట్టండి అని చెప్పినటువంటి విద్యార్థుల మీద కేసులు పెడతామని బెదిరించి వాళ్ళందరినీ బెదిరించి ఈరోజు ఎగ్జాము సంవత్సరం తర్వాత మూలిగి సంవత్సరం తర్వాత ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం తర్వాత ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. రేపు కోర్టులో ఓపెన్ అయిన తర్వాత ఇంచుమించు 200 కేసులు వెయిటింగ్లో ఉన్నాయి డిఎస్సి మీద. ఖచ్చితంగా ఏ కేసులో స్టే వస్తుందో తెలియదు. తప్పులు తొడకక తీసినటువంటి డిఎస్సి, ఒక్క ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం లేదు, ఒక్క కంపెనీ ప్రైవేట్ సెక్టార్ రాలేదు. రాష్ట్రంలో మీరు తీసుకొస్తానన్న పరిశ్రమలు తీసుకొచ్చారో లేదో తెలియదు. నేను మీ ద్వారా రాష్ట్ర మంత్రివర్గాన్ని అడుగుతున్నా. జయభీమరా భారత్ పార్టీ నుంచి చాలా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగానే యువతకి అసెంబ్లీలో చెప్పినట్టుగా, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పన 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల రమారమి ప్రపోర్షనేట్గా చూసుకుంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మీరు గవర్నర్ చేత అబద్ధం చెప్పించారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ చేత మీరు అబద్ధం చెప్పించారు. 4 లక్షల ఉద్యోగాలు. అదే 4 లక్షల ఉద్యోగాలు ఎన్ని సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారు, ఏ సెక్టార్లో ఉద్యోగాలు ఇచ్చారని అడిగినప్పుడు, ఎవరు మా పార్టీ తరపు నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు, నేను రాష్ట్ర ప్రజలందరినీ ఒక్కసారి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడుతుంది, ఎంత దుశ్చర్యలతోటి అబద్ధాలు ఆడుతుంది, ప్రజల కోసం ప్రజల యొక్క పరిపాలన అందించాల్సినటువంటి పాలకులు ఓట్లు వేయించుకున్న తర్వాత ఎంత దుర్మార్గకరమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారనే దానికి స్పష్టమైనటువంటి సమాధానం నేను మీకు వినిపిస్తా. మేము జయభీమరా భారత్ పార్టీ 24/4/2025 అంటే ఏప్రిల్ నెల వరకు కూడా ఈ రాష్ట్రంలో హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు 25/2/2025 అంటే మార్చి నెల వరకు కూడా మీరు గత నెల 11వ తారీఖు జూన్ నుంచి మొన్న మార్చి వరకు కూడా ఎన్ని ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీల్లో జరిగింది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేము వేసింది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సమాధానం ఇది లెటర్ నెంబర్ 28000366 ఫైనాన్స్ హెచ్ఆర్ పీడీపీపీ /112/2025 HR1. This is a information provided by ఏపీ స్టేట్ గవర్నమెంట్. నిజంగా 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని రాష్ట్ర గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యలు, దుర్మార్గం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ది అన్ఎంప్లాయిడ్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 11/6/2024 టు టిల్ ది డేట్. దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఎంత దుర్మార్గకరమైన సమాధానమో చూడండి. నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్ బై ది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. వాట్ ఈస్ దిస్ అండి? నో సచ్ డేటా ఈజ్ మెయింటైన్డ్. దెన్ మరి గవర్నర్ ఎట్లా అబద్ధం చెప్పాడు? గవర్నర్కి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్లో నుంచి స్పీచ్ గవర్నర్కి ఇచ్చేటప్పుడు 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని మంత్రిగా మీరు అసెంబ్లీలో ఒక ప్రకటన చేసినప్పుడు నేను నారా లోకేష్ని అడుగుతున్నాను స్ట్రైట్గా, అసలు నీకు బుద్ధి ఉందా?
కనీసం చదువుకున్నావా నువ్వు? ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక గవర్నర్ చేత అబద్ధాలు ఆడిస్తావా? నీ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని రాష్ట్ర ప్రజలకి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఎవరు? నువ్వు, మీ నాన్న, పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కదా. మీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో అబద్ధాలు చూపించి, అబద్ధపు హామీలు ఇచ్చి, రాష్ట్ర ప్రజల యువతను మోసం చేసి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసి, జనవరి నెలలో ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదయ్యా? జనవరి నెలలో ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు? 4 లక్షల ఉద్యోగాల కల్పన ఎందుకు జరగలేదు? 1500 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి మహిళకి ఎందుకు ఇవ్వలేదు? 3000 రూపాయలు నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే నిరుద్యోగులు అంటే మీకు తమాషాలుగా కనపడుతుందా? నిరుద్యోగులు అంటే మీకు ఆషామాషిగా కనపడుతుందా? ఉద్యోగాలు లేని వాళ్ళంటే మీకు చులకనగా కనపడుతుందా? రాష్ట్రంలో మీరు మహిళలు మాకు ఓట్లేస్తే మీకు డబ్బులు వస్తాయో, లేకపోతే ఉచిత బస్సు వస్తుంది, సిలిండర్లు వస్తాయి అని చెప్పేసి ఈరోజు సిలిండర్లు ఎవరికి ఇవ్వకుండా, ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా, వాళ్ళకి ఇవ్వాల్సిన తల్లికి వందనం 15,000 రూపాయలు, నీకు 15,000 అని మినిస్టర్లు కూడా రోడ్ల మధ్య తిరిగే బఫూన్లాగా మాట్లాడి రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ఈరోజు నిమ్మక నీరు ఎత్తినట్టు పైనెత్తి కూర్చొని ఎవరి గురించి 1 ఇయర్ కూడా మాట్లాడకుండా పిచ్చి నవ్వులు నవ్వుకుంటా, పిచ్చి డైలాగులు చెప్పుకుంటా, ఉప ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి మీకు అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలించే అర్హత ఉన్నదా అని జేబీఎంరావు భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. మీరు డేటా మెయింటైన్ చేయకుండా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగా గవర్నర్ చేత ఈ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పిస్తారు? దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై యువర్ అథారిటీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో. దీనికి ఏం సమాధానం చెప్తారు? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకే గనక నిజంగా పరిపాలన చేస్తున్నాము, నిజాయితీగా ఉన్నాము ప్రజల పట్ల అని ఉంటే మీరు డేటా రిలీజ్ చేయండి. ఎవరెవరికి ఎన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చామో రిలీజ్ చేయండి. నెంబర్ 2, రెండో ప్రశ్న, హౌ మెనీ ప్రైవేట్ జాబ్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ త్రూ ప్రైవేట్ సెక్టర్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వైడ్ రెఫరెన్స్ సో ఫార్వర్డెడ్ ది అప్లికేషన్. నో ఇన్ఫర్మేషన్. ఫార్వర్డ్ చేస్తారంతే, నో ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ రెస్పెక్ట్. How many private jobs have been created through private sector? How many investments in the state of Andhra Pradesh from 11/6/2024 to so and so. 11/6/2024 నుంచి ఈ రోజు వరకు ప్రైవేట్ సెక్టార్లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని అడిగితే the information is not available from our end. What is this? ఆవిడ వస్తుంది, పాపం ఎమ్మెల్యేకి ఎక్కువ, హోమ్ మినిస్టర్కి తక్కువ.